ఎక్స్ట్రాడనరీగా ఉందన్న సెకండ్ హాఫ్, మామూలుగా లేదు అసలు. ఓన్లీ శ్రీల్ అంటే ఒక సాంగ్ వస్తుంది రీమిక్స్, అది నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడనరీ అసలు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్. ఓవరాల్ గా అదిరిపోయింది. గబ్బర్ సింగ్ లాంటి కంబ్యాక్, ఇంతకన్నా నేను చెప్పలేను. సూపర్ ఉంది, మైండ్ బ్లోయింగ్. థియేటర్ లో ప్రతి సెకండ్ అసలు ఏం అర్థం కాని పరిస్థితి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసింది అంతే. జై పవర్ స్టార్. ఒక ఓజీ చేసిన కళ్యాణ్ బాబుని ఇట్లా చూపిస్తున్నా వాడు. ఫస్ట్ హాఫ్ గలీజ్. ఒక ఓజీ 140 కోట్ల రీచెక్ సినిమా గ్రాస్ పెట్టినోని ఇట్లా చూపిస్తున్నా వాడు. చాలా బాగుంది. ఓవరాల్ సినిమా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్. అది చాలా అంటే చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో అసలు సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా అంటే చాలా బాగుంది. పక్కా బ్లాక్ బాస్టర్, బొమ్మ బ్లాక్ బాస్టర్ వస్తుంది. ఏం ప్రాబ్లం ఉండదండి. అది వేరే సినిమా, అది పాన్ ఇండియా, రీజనల్ మూవీ అంతే. డైలాగ్ నెక్స్ట్ లెవెల్ భయ్యా, చింపి పడేసాడు అంతే. హరీష్ శంకర్ దండం పెట్టొచ్చు. థ్యాంక్ యూ. సూపర్ భయ్యా, ఫుల్ లెంత్ ఎంటర్టైనర్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, నార్మల్ ఆడియన్స్ కూడా ఫుల్ మీల్స్. చాలా బాగుంది బ్రో. అసలు మినిమం ఎక్స్పెక్టేషన్ వచ్చాము. సినిమా చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ కళ్యాణ్ పవర్ స్టార్. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు చూపించారు. ఉగాదిలో ఉన్న షడ్రుతులన్నీ కలిపి హరీష్ శంకర్ ఫ్యాన్స్ అందరూ పూనకాలు వచ్చేలాగా ఏం కావాలి మొత్తం అంతా తెరపైన చూపించాడు. హ్యాట్స్ అప్ టు హరీష్ శంకర్. మెడ ముట్టుకుంటే హిట్ కొట్టినట్టే. బాబులకే బాబు. ఓవరాల్ గా అదిరిపోయింది. గబ్బర్ సింగ్ లాంటి కంబ్యాక్, ఇంతకన్నా నేను చెప్పలేను. పీక్స్ అసలు ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయం కూడా మనం. సూపర్ ఉంది, మైండ్ బ్లోయింగ్. పవన్ కళ్యాణ్ కి హరీష్ శంకర్ అన్న మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇచ్చేసాడు. థియేటర్ లో ప్రతి సెకండ్ అసలు ఏం అర్థం కాని పరిస్థితి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్. క్యాజువల్ గా ఫ్యాన్స్ అందరిదే చెప్తారు, కానీ అసలు పవన్ కళ్యాణ్ డాన్స్ మన ప్రోమోలో ట్రైలర్ చాలా తక్కువ అండి. అసలు హరీష్ శంకర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నిజంగా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగ. అసలు పవన్ కళ్యాణ్ మూమెంట్స్, స్వాగ్, సెంటిమెంట్, అసలు మరో గబ్బర్ సింగ్ డబల్. ఓవరాల్ సినిమా మొత్తం పిచ్చ. ఉగాదికి, న్యూ ఇయర్ కి న్యూ సినిమా పవన్ కళ్యాణ్ తో స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ స్వాగ్ అంతే. 100% కంటిన్యూ చేయాలి. ఫ్యాన్స్ కూడా అదే 100% చేయాలి. బ్లాక్ బస్టర్ కంపల్సరీ రాశారు అనుకోవచ్చు. ఫుల్ ఎంజాయ్ చేస్తా. మూవీ అయితే 100% పిచ్ ఎక్కిచ్చేసారు. దయచేసి ఫ్యాన్స్ అందరూ బాబు వచ్చినప్పుడు ఫోటోలు తీసుకొని కెమెరాలు ఓపెన్ చేసి చేయకండి. మా వాడు కనబడేది 2 సంవత్సరాలకు ఒకసారి. మీరు రికార్డులు చేసుకొని కాదు, ఆయన కనబడినప్పుడు ఎగరాలి, డాన్స్ వేయాలి అంతే. అంతే. రికార్డులు స్నాప్లు వీళ్ళు పెట్టద్దు. కనబడినప్పుడు ఎగరాలి, డాన్స్ వేయాలి అంతే. ఎప్పుడో ఒకసారి అదే వైభవం. ఆయన తెర మీద ఎప్పుడో ఒకసారి. ఫ్యామిలీ కాదు, అందరికీ ఎక్సలెంట్. మాకు రికార్డ్స్ తో సంబంధం లేదన్న. మాకు రికార్డ్స్ వద్దు. మాకు 2 years ఒకసారి కనబడుతున్నాడు అన్న. మాకు చాలా 2 years ఒకసారి కనబడతాడు. హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్కువగా పాలిటిక్స్ లో ఉండడం వల్ల మాకు అనేది ఒక పక్క ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అయిందన్న. అంటే మాకు జనంతో ఉన్నది అది ఒకటి కావాలి, ప్లస్ సినిమాలో కూడా కావాలన్న. అమ్మ హైలైట్, పవన్ గురించి అసలు చెప్పేది లేదు. అతని గురించి తలుచుకున్న వాళ్ళు మీ అందరికి కూడా తెలుసు. అతను ఎటువంటి చేస్తాడు. సంవత్సరం ఒక్కసారి చెయ్యాలి. చేస్తేనే అతను కష్టం. ఏమంటే పార్టీ ఫండ్ అతనే పెట్టాడు. సినిమా నాకు అన్నం పెట్టేది అన్నారు. బ్లాక్ బాస్టర్ అండి. ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ పరంగా అన్నిట్లుగా బ్లాక్ బాస్టర్. సినిమా పరంగా కళ్యాణ్ వైజ్ గా డాన్స్ నెంబర్ కానివ్వండి, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో కూడా కళ్యాణ్ బాబు ఇరగా తీసేసేసిండు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 1 man షో కళ్యాణ్ బాబు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 1 man షో కళ్యాణ్ మొత్తం మోసేసిండు అనమాట. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఉందండి.
వచ్చి చూడండి ఒకసారి, మీరు సినిమా చూసిన తర్వాత మీకే మంచిగా అనిపిస్తుంది. హిట్ కొట్టేసినట్టే దాంట్లో నో డౌట్ 100% కళ్యాణ్ బాబు హిట్ కొట్టేసింది. ఆల్రెడీ పాజిటివ్ ఫ్యాన్స్ వచ్చి పాజిటివ్ వస్తుంది. న్యూట్రల్ ఆడియన్స్ యావరేజ్ అని అంటున్నారు. బట్ ఒక కళ్యాణ్ యావరేజ్ బొమ్మ తీసిన కూటంగా 100% బ్లాక్ బస్టర్ అయిన రికార్డ్స్ ఏముండే అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. సేమ్ అదే విషయము మీరు ఈ సినిమాతో చూడబోతున్నారు. సినిమా ఎలా ఉంది అంటే సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే ఫుల్ ఆన్ అంటే పవన్ ఎంటర్టైన్మెంట్ అంటే అబ్బా స్టోరీ స్క్రీన్ ప్లే చూడకూడదు ఇలాంటి సినిమాలకి. బేసిక్లీ ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, మామూలుగా లేదు సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదు కానీ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆన్ పవన్ కళ్యాణ్ ఎంటర్టైన్మెంట్. అంటే అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా అయితే చూడాలనుకుంటారో అసలు ఒక సాంగ్ అంటే లోపల ఒక మ్యాషప్ జరుగుతుందా, ఒక సినిమా జరుగుతుందా అనే కైండ్ ఆఫ్ శ్రీలీల పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రాక్ ఉంటుంది, అలేబా అనే సాంగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది. ఆ ట్రాక్ అయితే మీరు చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అంటే లిటరల్గా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అబ్బా. ఇలాంటి సినిమాలు ఏంటంటే స్టోరీ స్క్రీన్ ప్లే చూడకూడదు. జస్ట్ మీరు టికెట్ కొనుక్కొని వెళ్ళి కూర్చుంటే మీరు వర్త్ అనిపిస్తుంది. అంటే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. ఇంకా అంటే మనం హరీష్ శంకర్ గారి నుంచి ఏదైతే కోరుకుంటామో ఎంటర్టైన్మెంట్ వరకు అసలు మొత్తం డైలాగ్సే. ఒక డైలాగ్ అంటే నాకు ఫస్ట్ హాఫ్లో ఏదో డైలాగ్ చూసి ఏదో గుర్తొచ్చి చెప్పా ఇంటర్వెల్లో. సెకండ్ హాఫ్ చూస్తే మొత్తం డైలాగులే. ఏ డైలాగ్ అని చెప్పాలి, మొత్తం డైలాగులే అసలు. అంటే అభిమానుల గురించి చెప్పారు, పొలిటికల్గా పరంగా చెప్పారు, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి చెప్పారు. అసలు ఫుల్ ఆన్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్క్రీన్లో ఆఫ్ స్క్రీన్లో ఆయన బిహేవియర్ ఏంటి, ఆయన పొలిటికల్గా ఎలా ఉంటారు, ఆయన ఎట్లా సేవ చేస్తారు, ఆయన మొత్తం ఇన్ అండ్ అవుట్. సో ఇప్పటివరకు చేసిన సినిమాలు ఏదైనా అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం తర్వాత ఇంకే సినిమాలు స్టార్ట్ చేయలేదు కదా, ఇప్పుడు తర్వాత సినిమాలు చేయొచ్చు అంటారా? అంటే ఆయనకున్న డేట్స్ బట్టి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇప్పుడు ఆయన హీరో ప్లస్ పొలిటీషియన్ అలా ఎవరు లేరు కదా ప్రజెంట్. సో ఆయన సినిమాలు చేసినా పొలిటికల్గా ఉన్నా సరే ఒక హై ఉంటుంది ఆయనకి. సో ఈ సినిమా వరకు పర్టికులర్గా మనం మాట్లాడకొస్తే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, పవన్ కళ్యాణ్ గారు ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉంటారో, ఆన్ స్క్రీన్లో ఎలా ఉంటారో, పొలిటికల్గా ఎలా ఉంటారో, అంటే సినిమాలో ఎలా ఉంటారో, ప్రజలతో ఎలా ఉంటారో, ఫ్యాన్స్తో ఎలా ఉంటారో, అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గమనించి తూకం వేసి మరీ డైలాగ్స్ రాశాడు హరీష్ శంకర్. హ్యాట్స్ ఆఫ్ టు హరీష్ శంకర్. అంటే చాలా డైలాగ్స్ ఉంటాయి, మీరు నిజంగా టికెట్ కొనుక్కొని థియేటర్లో కూర్చుంటే మెస్మరైజ్ అయిపోతారు ఆ డైలాగ్స్కి. నెక్స్ట్ అసలు బ్యాక్గ్రౌండ్ స్కోరు వినిపించలేదు, ఏమి వినిపించలా, బికాస్ ఆ డైలాగ్స్ వినిపించాయి. హరీష్ శంకర్ తన డైలాగ్స్తో ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ని డామినేట్ చేసేసాడు. హరీష్ శంకర్ తన డైలాగ్స్తో బీజిఎం డామినేట్ చేశాడు, శ్రీలీలను డామినేట్ చేశాడు, క్యాట్ ఆర్టిస్ట్ని డామినేట్ చేశాడు. తన డైలాగ్స్ అంటే పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆయన మీద తనకి ఎంత భక్తి ఉందో అతని మాటల ద్వారా ఈ సినిమాలో చూపించాడు. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. ఒక కల్ట్ ఫ్యాన్ మూవీ ఎలా తీస్తే ఎలా ఉంటుందో మూవీ అలా ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసింది అంతే. జై పవర్ స్టార్. మొత్తం ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూస్తాం మనం. అన్ని బాగున్నాయి. ఫ్యాన్స్ అందరూ కోనగాలు వచ్చేలాగా ఏం కావాలి మొత్తం అంతా తెరపైన చూపించాడు. హ్యాట్స్ అప్ టు హరీష్ శంకర్. సూపర్ 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 అన్న, మాటలు లేవు. సూపర్ 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 బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో బ్లాక్ బస్టర్. సూపర్. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. తెలుగు